ఒకే ఒక రీజన్, అదే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. మనం రక్షించడానికైనా ఇప్పుడు ముందుకు వస్తున్నాడు. మనం ఏదో పండుగను చెప్పుకోవాలి, ఏదేదో చేయాలనే తర్వాత దేవుడిలో ఉండి సంతోషిస్తే సంతోషం, కానీ దేవుడిలో లేకుండా నువ్వు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్ అని 1000 సార్లు చెప్పినా చెప్పండి ఏ ప్రయోజనం లేదు. దేవుడి కొరకు నీలో దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధత నీలో లేకుండా ఎన్ని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా, నువ్వు ఎంత కానుకలు అర్పించినా, నువ్వు ఎన్ని కొత్త వస్త్రాలు ధరించినా, నువ్వు ఎంత డెకరేషన్లు చేసినా, నువ్వు ఎంత హడావిడి చేసినా అది ఎందుకు ప్రయోజనం లేదు. దేవుడు సంతోషించడు. ఎప్పుడైతే నీ హృదయంలో పాపాన్ని తొలగిస్తావో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. పుట్టినరోజు ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఆయన సంతోష పెట్టే విధంగా ఉండాలి, కానీ ఆయన అడ్డం పెట్టుకొని మన ఇష్టానుసారంగా సంతోషించదు. ఆయన అడ్డం పెట్టుకొని మన లోకానుసారంగా జీవించకూడదు కదా. ఆయనకు సంతోష పెట్టాలంటే యేసుక్రీస్తు 18వ అధ్యాయం 23వ వచనం మీరు చదవగలిగితే చెప్పండి, దుష్టులు మరణము నందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. జాగ్రత్తగా యేసుక్రీస్తు వారు సంతోషించాలంటే మన ప్రవర్తనను ఏమిటంట? దిద్దుకోవాలంట. యవనస్తులు మీ ప్రవర్తనను దిద్దుకోవాలంట. ఇంకే భూమి మీద మనం ఎందుకు బ్రతుకున్నామంటే దిద్దుకోవడానికి. చూపులు దిద్దుకోవాలి, నడవడికి దిద్దుకోవాలి, కాలం దిద్దుకోవాలి. ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో అన్ని విషయాలు దిద్దుకోవడానికి భూమి మీద ఇంకా దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుడు సంతోషించాలంటే మనకు పాపము లేకుండా ఉండడానికి ప్రయత్నం, పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నం జరుగుతుంది. కనుక ముగిస్తుడికి తెలియజేసేటువంటి విషయం, ఈ పండుగలో ఖచ్చితంగా దేవుడు దూతలు చెప్పినటువంటి మాట, పరలోకం నుంచి సైన్య సమూహం ఈ భూమి మీదకి దిగి వచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏం తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏం కలగట? సమాధానము కలుగుడుగా. కానీ పాటలు పాడుతూ పరలోకానికి వెళ్ళిపోయినట్టు బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం అంట. ఆయనకి ఇష్టలు ఎవరు? ఆయనకి ఇష్టలు ఎవరు? పాపము లేకుండా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారు ఆయనకి ఇష్టలు. పాపాన్ని ఉంచుకుని ఒకరు బ్రతుకుతుంటే దేవునికి అసంఖ్యులు. ఆయనకి ఇష్టలుగా ఉంటే సమాధానం మన కుటుంబంలో ఉంటది, భార్యాభర్త మధ్యలో సమాధానం ఉంటది, తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉంటది. సమాధానం కావాలంటే మార్కెట్లో దొరకదు, సమాధానం కావాలంటే లోకంలో దొరకదు. సమాధానం కావాలంటే సమాధానకర్త అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో ఖచ్చితంగా సమాధానం పొందుకోవడానికి అవకాశం ఉంటది. ఈ పండుగలో ఖచ్చితంగా సమాధానాన్ని పొందుకొని ఆత్మఫలంలో ఒక ఫలమే సమాధానకర్త. ఆ ఫలాన్ని మనమందరం పొందుకొని మన పండుగలో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయలేదు. సమాధానం లేకుండా ఎన్ని వేషాలు వేసినా చెప్పని, ఎన్ని వేషాలు వేసినా, ఎంత ఆరాధన చేసినా అది ఎందుకు పనికి రాదు. కనుక మనం సమాధానాన్ని పొందుకొని దేవుడు సంతోషించేటువంటి విధంగా మనలో పాపాన్ని అంతటిని తీసివేసి పరిశుద్ధంగా మార్చబడి దేవుడి కొరకు ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనకు సమాధానం దొరుకుతుంది. అది దేవుడు మనకందరికీ అనుగ్రహించుగా. చిన్న